దేవుని స్తోత్రం. మరి నిశ్శబ్దంగా మీరు కొంత సమయం ఆలకించండి. నాకున్నది కొంచెం సమయం ఇక్కడ. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక మళ్ళీ ఇక్కడి నుంచి నేను అలవాటుగా వేరే ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి యేసయ్యకి వందనాలు. అలా కూడి వచ్చిన సంఘ బిడ్డలు మీ అందరికీ వందనాలు. మరి మీ ఎంతవరకు మీ ప్రేమ ఓరేని బట్టి వందనాలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి ఆదికాండము 12వ అధ్యాయంలో 3 వచనాలు అబ్రహాము జీవితాన్ని మార్చేశాయి. హల్లెలూయా. దేవుడి నోటి నుంచి వచ్చిన ఒక్క మాట. చాలామంది ఇంత కొండవీటి చాంతాడన్ని మాటలు మాట్లాడతారు, జీవితం ఏం మారదు. కానీ యేసు ప్రభు ఒక్క మాట మాట్లాడితే బ్రతుకు మారిపోతుంది. హల్లెలూయా. అబ్రహాముతోటి ఒక మాట మాట్లాడాడు. హల్లెలూయా. అబ్రహాం అది వరకు ఎప్పుడు కూడా దేవుడి స్వరం ఆలకించలేదు. అబ్రహాం గారికి 75 సంవత్సరాలు వచ్చాయి. హల్లెలూయా. జీవితంలో డబ్బు ఉంది కానీ అతనికి ఉన్నటువంటి ఆశ తీరలేదు. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో హల్లెలూయా మరి దేవుడు అతనికి కనిపించి ప్రత్యక్షమయ్యి ఓ మాట అన్నాడు. అబ్రహామా, నీ యొక్క తండ్రి ఇంటి నుంచి, నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి నువ్వు బయటికి రా, వచ్చి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. హల్లెలూయా. చూసారండి దేవుడి మాట. హల్లెలూయా. అదొక మాట చెప్పాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు. 2వ వచనంలో ఏముంది? 12:2 నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. నిన్ను దీవించేవాడిని దీవింతాను, నిన్ను శపించేవాడిని శపిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి 4వ మాట ఒత్తిల్లోకి అబ్రహాము పెట్టే బేడ సతీశాడు. హల్లెలూయా. ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. తప్పుపోయిన కుమారుడు తండ్రి ఆస్తి అంతా పట్టుపోయి తన ఇష్టాచారంగా బతికాడు, పాడైపోయాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుడి మాట ఆలకిచ్చి తనకున్నదంతా దేవుడిదే తెచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. అబ్రహాము దీవించబడ్డానికి కారణాలు చూపిస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి 3 మాటలు అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, బంధువుని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఏమో మనకు ఆ విషయాన్ని తెలియదు. ఆ పొలాల్లో గట్ట ఏమన్నా ఉంటే డబ్బు కింద చేసేసుకున్నాడు. తన యావదాస్తిని, తన అన్నయ్య గారు అబ్బాయి లోతుని, తన భార్య అయిన శారాయిని పట్టుకుని బయలుదేరిపోయాడు. హల్లెలూయా. ఏంటి యేసుప్రభు ఏమన్నా రాజమండ్రి దానవేపాటి వెళ్ళమన్నాడా? హైదరాబాద్లో కుక్కటిపల్లి వెళ్ళమన్నాడా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. లైబ్రరీ వీధిలో మురారులో ఉండమన్నాడు. అలా ఏం చెప్పలేదు. నేను చూపిస్తాను వెళ్ళమన్నాడు. హల్లెలూయా.